ఈసారి చూడండి నేను అనుకుంటా మహిళలదే ఈసారి పై చేయి ఉంటుంది బిగ్ బాస్ లో విన్ అనుకుంటున్నా. సో మరి ఆల్రెడీ గ్రూప్స్ ఫామ్ అయిపోయాయని అంటున్నారు 1 వీక్ లోనే. కామనర్స్ అందరూ కూడా గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారు అని చెప్తున్నారు, మీరేమంటారు? గ్రూప్ కాదండి, బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్క్ కి న్యాయం చేయాలి. ఇప్పుడు ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేయాలి, మన వాళ్ళు వీళ్ళని ఎలిమినేషన్ ప్రక్రియ పెట్టద్దని ఉండదు. ఎందుకంటే బిగ్ బాస్ అంటే ఇచ్చిన గేమ్ కి న్యాయం చేయాలి మనం. ఎందుకంటే అక్కడ ఎందుకు అందరికి ఎందుకు తీసుకున్నారు, గేమ్ ఆడాలి, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఆడియన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ పెట్టారు. అలాంటిది మీరు కుమ్మక్క అయిపోయి గేమ్లు సరిగ్గా ఆడకుంటే అది వ్యతిరేకం అన్నట్టే, షోస్ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఫైనల్ గా బిగ్ బాస్ షో మీద మీ అభిప్రాయం? బిగ్ బాస్ షో మీద అభిప్రాయం ఏంటంటే గతం అంటే ఏదైనా ఒక ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి, అన్ని విధాలు మంచిగా ఉండాలి. కానీ ఈసారి విన్ మాత్రం శ్రేష్ఠవరమైన అవుతుంది. ఈసారి టైటిల్ విన్నర్ అనుకుంటున్నా. ఎందుకు అట్లా? మంచి డాన్సర్, మంచి సెకండ్ వీక్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. డాన్స్ చేస్తే కప్పిచ్చేస్తారు అట్లా డాన్స్ చేస్తే కాదు కానీ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలా. ఆ బిగ్ బాస్ హౌస్ లే మంచి మంచి అందంగా అట్రాక్టివ్ కనిపించేది ఆమెనే. వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు బయట ఓవర్ యాక్టింగ్ చేస్తారు, అందులో ఇంకా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. రాము రాథోడు ఆయన కొద్దిగా పర్లేదు కానీ ఆయన బండ కింద రవీజ్ లాగా చేశారు కదా, బట్టలు ఉతికిస్తున్నారు. అందులో ఏం చేద్దాం, బొంబాయికి పోగండి రాని పాటతో అంత పెద్ద మిలియన్ చేశారు, అడిగిపోయిన ఏదేదో చేస్తున్నారు. ఆయన తలుక్కో అమ్మా, చేష్ట వర్మ ఆయన తలుక్కుంటే బాగుంటది, మీ ఇద్దరికి లవ్ ట్రాక్ బాగుంటది. మన రీతు చౌదరి ఎవరిని పట్టింది కదా ఎమ్మటే, ఇప్పుడు పట్టేది స్క్రిప్ట్ నడుపుతున్నారు కదా. అలా సుమన్ శెట్టి పాపం ఆయన ఏముందండి, ఆయన పేరు మొత్తం మర్చిపోయి జనాలందరూ, కాకపోతే మళ్ళీ తీసుకొచ్చారు. ఆయన ఏదో చేస్తున్నాడు, కన్నడలో తమిళ్ ఎక్కడ మూవీస్ చేస్తున్నాడు, మళ్ళీ టాలీవుడ్ తీసుకొచ్చారు. కానీ లేదు ఇంకంతే. ఎందుకంటే కామన్ మ్యాన్స్ అని చెప్పారు కదా, ఎవరెవరు ఉన్నారు చాలా చూస్తే ఇప్పుడు సుమన్ శెట్టి కూడా కామన్ మ్యాన్ కింద. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎవరు అప్పుడేదో బృందావన్ కాలనీ, మన జయం అట్లా మూవీస్ అప్పుడు ఉంది, కానీ ఇప్పుడు ఆయన కూడా చాలా మంది తెలియదు. ఇమ్మని తెలుసు, కాకపోతే వాడు ఉందే డార్క్ కలర్, అందరిని ఎక్కిరిస్తా ఉంటారు అందులో చేరి. ఆయన కంటే మన డేమన్ పవన్ బెటర్ నాకు తెలిసి. ఆయన కొద్దిగా బానే చేస్తున్నాడు పర్ఫార్మెన్స్. కాకపోతే నాకైతే ఈసారి బిగ్ బాస్ సీజన్ ఏంటి అసలు బొత్తి నచ్చలేదు. ఎందుకంటే కామన్ మ్యాన్ నాకు ఎవడు తగలలే. ఎందుకంటే 400 రూపాయలు కూలి పనికి పోయే కామన్ మ్యాన్ అందులో లేడు బిగ్ బాస్ లో. మాస్క్ మ్యాన్ 400 రూపాయలు కామన్ పోతాడా చెప్పు, నువ్వు చెప్పు. వాడు యూట్యూబ్ ఛానల్ వాడు అనే వారం నెలకి 20,000 30,000 సంపాదన ఉన్నాడు. వాడు కామన్ మ్యాన్ ఎట్లేదు. కామన్ మ్యాన్ ఏంటంటే ఈ పూటకు ఫుడ్ తినేటోడు వాడు కామన్ మ్యాన్ అవుతాడు. కామన్ మ్యాన్ ఎవడు ఉండండి, మరి జనాలు ఎర్రిపప్పలు అయితే చెవులో పూలు పెడతారు, నెత్తి మీద టోపీ కూడా పెడతారు. అట్లా ఇక అడుగు చెప్తా. కోడి గుడ్డు కోసం, కోడి పెట్ట కోసం కొట్టుకున్నట్టు రేపు క్వార్టర్ బాటిల్ తెచ్చి ఫుల్ బాటిల్ తెచ్చి నాకు ముందుగా తాగేస్తుంది రీతు చౌదరి. ఈ అమ్మాయి కూడా తాగేస్తుంది. దాని పేరు శ్రేష్ఠవరం. సంజన ఆ దుమ్ము దమ్ము సీజా ఉంది కదా, వీళ్ళందరూ ఓవర్ యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. కానీ అది మీకు రాదమ్మా కప్పు, నేను చెప్తున్నాను. వాళ్ళు చూసుకుంటారు, పెద్ద వాళ్ళు చూసుకుంటారు. ఆ అమ్మాయి వెనక వర్మ వెనక మట్టి ఎవరో ఒకరు ఉండరు, ఈ రీతు చౌదరి వెనక ఎవరో ఒకరు ఉండరు. వాళ్ళిద్దరికి కప్పు వస్తుంది. మీరు ఎంత చేసిన దండగే. నెక్స్ట్ సారి అన్న కామన్ మ్యాన్స్ పెట్టండి. నాకు లాంటి వాళ్ళు, లేకుంటే ఈ అన్న ఇప్పుడు మైక్ పట్టుకుని అన్న లాంటి వాళ్ళు, లేకుంటే అబ్బాయి లాంటి వాళ్ళు, ఎవరినొకరు కామన్ మ్యాన్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ₹1 ఇన్కమ్ లేదు. అలాంటి వాళ్ళు పెడితే బాగుంటది. సుమన్ శెట్టి తోడుగా ఇంక లేదు, అయిపోయింది కదా. వాళ్ళని ఎవరో పెట్టేశాడు కదా, మళ్ళీ ఇంకెవరిని తీసుకోడు. ఒక్కసారి నేను చెప్తున్నాను ఏంటంటే, సినిమా హిట్ అయిన తర్వాత నా సినిమా చూడండి అని మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ మన నాగవంశీ గారు పెట్టారు. అలాగే బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా ఇప్పుడు కామన్ మ్యాన్ ఒకరిని పెట్టండి, కొద్దిగా దానికి అలాగైనా పేరు వస్తుందేమో. అర్థమైందా? ఫుల్ తేడా ఉంది. దాంట్లో ఫైట్ ఉంది 8 లో. బిగ్ బాస్ శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ గారు, ఆయన రవితేజ ఫ్యాన్ అయిన పేరు ఏదో ఉంది ఈ మధ్యలో. ఎందుకు శవన అదే కానీ ఆ పర్ఫార్మెన్స్ ఉంది, ఇప్పుడు లేదు కదా. ఏడుంది అంటే మధ్యలో 8 లాగా ఏమైనా గెస్ట్ రోల్ వచ్చే అవకాశం ఉంది సెలబ్రిటీలు మళ్ళీ వచ్చేది ఉందంటే అది మనం చెప్పలేం కదా. బిగ్ బాస్ ఏం డిసిజన్ చేసుకుంటారు, బిగ్ బాస్ ఆయన ఏం చేసుకుంటే అది అట్లా. కృష్ణ గారు ఏమన్నా వచ్చే అవకాశం ఉంది అంటే బిగ్ బాస్ లో ఇతన్ని చూస్తే అలా అతనికి కూడా పెట్టండి.